హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీ నివాస స్థలమును వర్ధిల్లచేయును. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం దీవించి ఆశ్రయించి మాతో మాట్లాడి సాయించి యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నీ నివాస స్థలమును వర్ధిల్లచేయును. దేవునికి స్తోత్రం. దేవుని ఏట భక్తి కలిగిన జీవితం జీవించినప్పుడు ఆయన తప్పక అత్యధికంగా ఆశీర్వదించునని స్నేహితుడైన బిల్దదు యోబుకు ఈ మాట సెలవిచ్చింది. ఏ మాట? నీ నివాస స్థలమును వర్ధిల్లచేయను. నీ నివాస స్థలం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? మొదటిగా దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. రెండోది సర్వశక్తుడగు ఆయనను బతిమాలుకొను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. మూడోది పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండుము. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. ఈ మూడు విషయాలను నమ్మకంగా ఉంటే నీ నివాస స్థలం వర్ధిల్లుతుంది. దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమును బట్టి కష్టములు, శ్రమలు, వ్యాధి బాధలు సంభవించుచున్నవని అనేక మార్లు తలంచుచు, కానీ తన ప్రజల పరిపూర్ణత కొరకు దేవుడు అన్ని అనుభవాల గుండా నడిపిస్తున్నా సరే దేవుని యందు విశ్వాసం ఉంచము. ఆయన నిన్ను బలపరచును, అధికంగా ఆశీర్వదించు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు, ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ అలాట్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాల్లో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930381. గమనించండి, ప్రతి నెల చర్చిలకు సాయం చేస్తున్నాం, పాస్టర్లకు సాయం చేస్తున్నాం, చర్చిలు కడుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించి బలపరచండి. ప్రభు మీకు తోడుండు గాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడం గాక. ప్రైజ్ ది లార్డ్.